మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి గారి గురించి తెలుసుకుందాం. శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి అగ్రశ్రేణి నవలా రచయిత్రి. గుంటూరు జిల్లా చేబ్రోల్లో 1933 డిసెంబర్ 15న ఆమె జన్మించారు. తెలుగువారి సామాజిక జీవన విధానంలోని అన్ని కోణాలను స్పృశిస్తూ ఆమె 40 నవళ్లకు పైగా రచించారు. సమకాలీన సమాజంలో దురన్యాయాలను ప్రతిబింబిస్తూ తీర్చిదిద్దే ప్రయత్నాలన్నీ తన కథా వస్తువుగా ఆమె నవలలతో పాటు 10 కథా సంపుటాలు, 3 వ్యాస సంకలనాలు, 11 అనువాదాలు, ఇలా ఓ 70 గ్రంథాలను ఆమె రచించారు. ఆమె రాసిన నవలలు కొన్ని చలనచిత్రాలుగా తీశారు. ఇంతటి గొప్ప నవలా రచయిత్రి, గొప్ప మనిషి జీవన రేఖాచిత్రాన్ని ఒక్కసారి పరిశీలిస్తే నేటి తరం ఉలిక్కి పడక తప్పదు. ఆశ్చర్యం వారి వంతవుతుందనడంలో ఆశ్చర్యమూ లేదు. ఇకపై ఆమె మాటల్లోనే పరిశీలిద్దాం. మాది రైతు కుటుంబం. చిన్నతనంలోనే వీధిబడిలో 5వ తరగతి వరకే చదువుకున్నా. ఆ రోజుల్లో ఆడపిల్లలు 10 ఏళ్ల వయసు దాటాక పలువురు ముందుకు రావడం దాదాపు నిషేధమే. పరదా విధానం అన్నమాట. దానివల్ల పై చదువులకు మా తల్లిదండ్రులు పంపలేదు. అయితే స్థానికంగా గ్రామంలో ఉన్న స్వాతంత్ర సమర యోధురాలు శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి మా ఊర్లో ఆడపిల్లలకు హిందీ అయినా నేర్పించాలని హిందీ క్లాసులు నడిపిస్తుంటే పట్టుదలతో మా తల్లిదండ్రులను ఒప్పించి హిందీ నేర్చుకుని దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే పరీక్షల్లో విశారద దాకా పాస్ అయ్యాను. ఆ తర్వాత ఏదైనా స్కూల్లో హిందీ టీచర్గా చేరాలనే ప్రయత్నంలో భాగంగా ఇంట్లో వారెవ్వరికీ చెప్పకుండా చెన్నై వెళ్ళా. ఇక్కడ మాకు తెలిసిన ఓ పెద్ద ఆవిడ నాకు సహాయపడింది. ఆమె నాకు చెన్నైలో నెలకు 35 రూపాయల జీతంతో సనాతన ధర్మ కన్యా పాఠశాలలో ఎంతో కష్టం మీద హిందీ టీచర్గా ఉద్యోగం ఇప్పించింది. అయితే అప్పటికి నా వయస్సు 15 సంవత్సరాలే. కనీసం 18 సంవత్సరాలైనా నిండకుండా ఉద్యోగం ఇవ్వడం కష్టమని చెప్పి ముందుగా ఉద్యోగంలో చేర్చుకున్న 10 నెలల తర్వాత సనాతన ధర్మ పాఠశాల వారు నన్ను ఆ ఉద్యోగం నుంచి పీకేశారు. ఆ తర్వాత మద్రాసులోని మరో స్థానిక హిందీ స్కూల్లో నెలకు 50 రూపాయల జీతంతో చేరాను. ఉద్యోగం చేస్తూనే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి అన్ని హిందీ పరీక్షలు పాస్ అయ్యాను. ఆ తర్వాత దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారే ప్రచారక విద్యాలయ అని పిలిచే హిందీ టీచర్ ట్రైనింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా ఉద్యోగం ఇచ్చారు. ఆ మాదిరి భయంకరమైన కట్టుబాట్లు గల సంప్రదాయ కుటుంబం నుంచి దాదాపు అందరినీ ఎదిరించి ఒప్పించి సాహసంతో స్వయం కృషితో నాకు నేనుగా హిందీ టీచర్గా కొన్నాళ్ళు ఆ పైన హిందీ టీచర్ ట్రైనింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగాను. ఆ తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో SSLC పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ BA MA డిగ్రీలు నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి చేశాను. నా చదువు విషయంలో మరో విషయం ఏంటంటే హిందీ టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ MA దాకా అన్ని తరగతులు ప్రైవేట్గానే చదివి పాస్ అయ్యాను. అలహాబాద్ సాహిత్య సమ్మేళనం వారు నిర్వహించే సర్వోత్తమ పరీక్ష సాహిత్య రత్న కూడా ఆ తర్వాత ప్రైవేటుగానే చదివి పాస్ అయ్యాను. ఆ తర్వాత 1956 జూన్లో మద్రాసులోని ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సౌభాగ్య అనే పత్రికకు అసిస్టెంట్గా చేరాను. 1956లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ పోస్టులో జాయిన్ అయి రీజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పదోన్నతి పొందాను. ఆ తర్వాత యువజన సేవల శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా, జవహర్ బాల్ భవన్ డైరెక్టర్గా, ఆంధ్రప్రదేశ్ బాల అకాడమీ డైరెక్టర్గా చాలా కాలం సమర్థవంతురాలైన అధికారిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను. ఓ వంక ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు రచనా వ్యాసంగం చేశాను. దాదాపు 1950వ దశకంలో నేను కథలు రాయటం ప్రారంభించాను. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనే తపన నన్ను నా రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టించింది. ఆ మాదిరిగా తొలిసారి అంటే 1952 ప్రాంతంలో సాంబయ్య పెళ్లి అనే కథ రాశాను. ఆ కథ ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చయింది. ఆనాటి నుండి వరుసగా అనేక కథలు రాశాను. నేను రాసిన కథలు, కథాంశాలు ఏ పత్రికకు పంపినా అవి ఏవి కూడా ఏనాడు తిరుగుటప్పాలో రాలేదు. ఆనాటి ప్రముఖ పత్రికా సంపాదకులు కొడవగంటి కుటుంబరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, SR చందూర్, మాలతీ చందూర్ నా రచనలను ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించారు. ఆ తర్వాత నాటి ప్రముఖ వార మాసపత్రికల్లో ఆమె అనే కథ, తిరస్కృతి, తొణికిన స్వప్నం అనే నవల రాశాను. వాసిరెడ్డి సీతాదేవి కథలు అనే పేరు మీద 1954లో దేశీ ప్రచురణ సంస్థ వారు తొలిసారిగా అచ్చులో సంకలనం గ్రంథంగా వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినాక ఉద్యోగరీత్యా 1956లో హైదరాబాద్ వచ్చిన నేను 1963 దాకా ఆకాశవాణికి అడపాదడప ఏదో చిన్న చిన్న కథానికలు రాసినా పెద్ద ఎత్తున ఏమీ నేను రాయలేదు. నేను దాదాపు రాయటం మానేసిన రోజులవి. సుమారు ఒక అర్ధ దశాబ్ది కాలం విరామం తర్వాత నా రచనా వ్యాసంగం తిరిగి చేపట్టాననే చెప్పాలి.
అది ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రచురించే ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో ఒక మంచి నవల రాయమని ఆ పత్రిక తరపున శ్రీ గోపాల చక్రవర్తి నన్ను ప్రత్యేకంగా కోరారు. ఆ మేరకు అడవి మల్లె నవల రాశాను. అడవి మల్లె ధారావాహిక నవల వల్ల ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సర్క్యులేషన్ 80,000 కాపీల దాకా పెరిగిందని ఆ పత్రికా సంపాదకులు ఒక సందర్భంలో నాతో అన్నారు. ఆ తర్వాత నేను రాసిన సమత నవల ఆనాటి రాజకీయ వాతావరణంలో గొప్ప దుమారం లేపింది. సమత నవల రాయడం చాలా సాహసంతో కూడుకుందని ఆనాటి సమకాలీన సాహితీకారులు నా రచనా తీరును ప్రశంసించారు. ఆ నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే నేను రాసిన ఉరితాడు నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ 2 నవలలు కన్నడ, హిందీ భాషల్లోకి అనువదించారు. ఆ పిదప నా మరో నవల మట్టి మనిషి మ్యాగ్నమ్ ఓపస్గా, ఆధునిక క్లాసిక్గా పలువురు సాహితీకారులు ప్రశంసించారు. మట్టి మనిషి నవలను అన్ని ప్రధాన భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇది తెలుగు రచయిత్రికి లభించిన అపూర్వ గౌరవ సత్కారంగా నేను భావిస్తాను. అన్నిటికంటే ప్రధానమైనది, విశిష్టమైనది మరీచిక నవల. ఈ నవల ఆనాటి సాహితీ ప్రపంచాన్ని కుదిపివేసింది. ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేలాగా విప్లవ సిద్ధాంతాలకు చెరువులో ఈ నవల ఉందని చెప్పి నాటి ప్రభుత్వం దీన్ని నిషేధించింది. 20 పేజీలలో అభ్యంతరకర విషయాలున్నాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలను ఎత్తివేశారు. ప్రముఖ కవి, పండితులు ఆరుద్ర, శ్రీశ్రీ, మహిదర రామ్మోహన్ రావు తదితర రచయితలందరూ మరీచిక నవల విషయంలో నన్ను ఎంతగానో సమర్థించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారి మాలపల్లి నవలకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించినట్లు మరీచికను నిషేధించారని మహాకవి ఆరుద్ర తదితరులు ఎందరో ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. నేను రాసిన నవలలు కొన్ని చలనచిత్రాలుగా తీసి అనేక అవార్డులు అందుకున్నాయి. అందులో ముఖ్యంగా సమత నవలను ప్రజానాయకుడిగా చిత్రీకరించారు. మానని మనస్సును ఆమె కథగా, మృగతృష్ణను మృగతృష్ణ పేరుతో చలనచిత్రంగా రూపొందించారు. మరో నవల మనక్షాక్షిని ప్రతీకారం పేరుతో చిత్రంగా తీశారు. మరెన్నో కథలు, నవలలు టీవీ సీరియల్స్గా చిత్రీకరించారు. 1986 నుంచి రీజనల్ సెన్సార్ బోర్డు మెంబర్గా 2 పర్యాయాలు పనిచేశాను. కేంద్ర సాహిత్య అకాడమీ రీజనల్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా కూడా 2 దఫాలు పనిచేశాను. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలుగు స్క్రిప్ట్ కమిటీ మెంబర్గా, మహిళా అభ్యుదయ సంస్థ హైదరాబాద్కు గౌరవ అధ్యక్షురాలుగా, త్రిపురనేని రామస్వామి ట్రస్ట్ అధ్యక్షురాలుగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో 5 ఏళ్ల పాటు జనరల్ బాడీ సభ్యురాలుగా, ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్స్ కమిటీ మెంబర్గా, వనితా జ్యోతి మాసపత్రికకు గౌరవ సంపాదకురాలుగా, ఇలా అనేక సాహితీ, సాంస్కృతిక, సామాజిక సంస్థలతో చురుగ్గా నా అనుబంధం ఉండేది. నా నవల్లో కొన్నింటిపై పరిశోధనాంశాలుగా కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయ స్థాయిలో PhD, MPhil చేశారు. రాబందులు, రామచిలకలు అనే నవలను కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుకు నాన్ డీటెయిల్డ్ పాఠ్యాంశంగా ఎంపిక చేశారు. నా సుదీర్ఘ ప్రయాణంలో నేను అనుకున్నదే నేను చేశాను. నేను నమ్మిందే నేను రాశాను. ఒంటరిగానే జీవితంలో ప్రయాణించాను. అన్వేషణే నా ఊపిరి. నాలోని ఆత్మవిశ్వాసం ఈ పురుషాధిక్య సమాజం నన్నేమీ చేయలేకపోయింది. నేటి యువతలో ధైర్యం కావాలి. ఎవరికి వారు ప్రత్యేక వ్యక్తిత్వం పెంపొందించుకోవాలన్నది ఈనాటి యువతకు నా సలహా అని ఆమె ముగించారు. ఇది అక్షర సత్యమే. స్కూల్లో హిందీ టీచర్గా నెలకు 35 రూపాయల జీతంతో ప్రారంభించిన శ్రీమతి వాసిరెడ్డి సీతాదేవి ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. దాదాపు 4.5 దశాబ్దాలు తెలుగు నవలా ప్రపంచంలో సాటిలేని మేటి నవలా రచయిత్రిగా ఆమె గణితకెక్కారు. అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాల్లో వాసిరెడ్డిని ఉచిత రీతిన సత్కరించాయి. శ్రీమతి వాసిరెడ్డి ఏ యూనివర్సిటీలోనూ నేరుగా చదువుకోలేదు. ఆయన 1989లో ఒకే సంవత్సరంలో 2 యూనివర్సిటీలు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి వారు ఆమెకు గౌరవ డాక్టరేట్ బహూకరించి సత్కరించాయి. తెలుగు విశ్వవిద్యాలయం 1994లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అలాగే మాదిరెడ్డి సులోచన బంగారు పథకం, ఆంధ్ర సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఇలా ఎన్నెన్నో సంస్థల నుండి అనేక ప్రతిష్టాత్మకమైన అరుదైన అవార్డులు ఆమె అందుకున్నారు. ఇంతటి విద్వన్మణి, ధీరోదాత్తురాలు స్వల్ప అస్వస్థతతో 2007 ఏప్రిల్ 13న తన రచనా వ్యాసాలను నేటి యువతకు అంకితమిచ్చి అనంతలోకాలకు వెళ్ళిపోయారు.